హాయ్ ఫ్రెండ్స్, డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి సలహా. ఇది పాటించండి. ఎలాంటి వెయిట్ లెస్ అయినా కూడా మీరు వెయిట్ లెస్‌గా అయిపోతారు. ఎంత వెయిట్ ఉన్నా కూడా. చూడండి, ఆన్‌లైన్‌లో ఏదేదో ప్రొడక్ట్స్ చూపిస్తా ఉన్నారు. ఇది తాగండి, ఇది తాగితే వెయిట్ లెస్ తగ్గిపోతారు. మందిగడ రండి, మేము ట్రైనింగ్ ఇస్తాము అది అని చెప్పి. ఇదంతా ఏం వద్దు. మనం ఒళ్ళు నాశనం చేసుకునేస్తాము. మీకు నేచురల్‌గా తగ్గే పద్ధతిని నేను చెప్తాను. బాగా వినండి. ఈ పద్ధతిని మీరు అమలు చేయండి. చాలా తగ్గుతారు. మీకు చాలా లేసుగుంటారు. దీన్ని పాటించండి. మంచి చిట్కా ఒకటి చెప్తాను. చూడండి, వెయిట్ లెస్ తగ్గాలంటే ఎవరు కూడా గాని వెయిట్ లెస్ తగ్గాలంటే చూడండి, కొలాంజీ అని అమ్ముతారు. కలోంజీ కలోంజీ తెచ్చి పెట్టుకోండి. అది 100 గ్రాములు గానీ, 50 గ్రాములు గానీ, హాఫ్ కిలో గానీ, 1/4 కిలో గానీ ఇంట్లో తెచ్చి పెట్టుకోండి. నైట్ పూట 2 స్పూన్లు నానబెట్టేయండి. ఆ నానబెట్టిన నీళ్ళతో తెల్లారితో మరగబెట్టేయండి. మరగబెట్టేసి మనం టీ తాగుతాం కదా, ఆ విధంగా వడగట్టుకునేసి మనం టీ లాగా తాగండి. ఆడికి ఒక ప్రాసెస్ అయిపోద్ది. ఇంకా మీకు టిఫిన్ అంటారా? టిఫిన్ అయితే ఏం తినబాకండి. చూడండి, బీట్రూట్, క్యారెట్, ఇంకా కీర, ఒక టమాటా, ఒక ఎర్రగడ్డ, ఈ ఐటమ్స్ కోసుకోండి. ఒక బౌల్లో వేసుకోండి. అది హాఫ్ నిమ్మకాయ పిండుకోండి. ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఇంతే. దీనికి మించి ఇంకేం వేసుకోబాకండి. ఇది వేసుకోండి, ఒక బౌల్లో వేసుకోండి, కలుపుకునేయండి. స్నాక్స్ లాగా తినేయండి. వీడికి మీ టిఫిన్ అయిపోద్ది. మధ్యాహ్నం భోజనం మీరు ఏం తింటారో తినండి. మీరు 2 సార్లు తింటారా, కడుపు నిండా తింటారా, నాన్ వెజ్ వేసుకొని తింటారా, ఎట్టైనా తినండి. దీనికి మీకు వెయిట్ అయ్యే సమస్య అయితే లేదు. మీరు ఎట్టైనా తినండి. ఆడికి మధ్యాహ్నం గడిచిపోయింది. ఇంకా నైట్ అంటారా? చాలా మంది తగ్గడానికి పుల్కాలు తింటా ఉన్నాం, మేము చపాతీలు తింటా ఉన్నాం. అవి తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది. చపాతీ పులక కానీ తింటే కొలెస్ట్రాల్ పెరిగేదే కానీ తగ్గేది మాత్రం ఉండదు. కాబట్టి పులకాల్ని చపాతీలు మాత్రం దూరం పెట్టేయండి. ఆడికి జ్యూస్, నైట్ భోజనం మానేయండి. జ్యూస్ తాగండి. ఏ జ్యూస్ అయినా కూడా మీ ఇష్టం. హెల్తీ డ్రింక్స్ ఏదైనా కూడా, కానీ రెడీమేడ్స్ కాదు, ఇంట్లో చేసుకునేటి. బత్తాయో, లేక కమలానో, లేక బొప్పాయో, లేక మునగాకు జ్యూసో, లేక పుదీనా జ్యూసో, కొత్తిమీర జ్యూసో ఏదైనా కూడా లిక్విడ్ తాగేయండి. లేదా ఇది కూడా నాకు చాలు అన్నప్పుడు లిక్విడ్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చని పాలు తాగండి. ఆడికి పనుకునేయండి. మీరు చేయాల్సిన ప్రాసెస్ ఇదే. మీరు కరెక్ట్ 10-15 రోజుల్లో మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది. నాకు కూడా మంచి మెసేజ్ కూడా పెడతారు మీరు. అన్నా చాలా తగ్గామన్నా, మేము బాగున్నామన్నా ఇదని అని చెప్పి. ఎలాంటి మెడిసిన్ అయితే యూజ్ చేయబాకండి. మనకు ప్రకృతి మంచి ఇవి ఇచ్చున్నాయి. మనం అది యూజ్ చేసుకుందాం. మనం వెయిట్ లెస్ అవుదాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం.